వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. లిక్కర్ కేసులో జగన్ కి డబ్బులు చేరినట్లుగా ప్రాథమికంగా గుర్తించింది సిట్. అంతేకాదు ఈ కేసులో కీలక సమాచారాన్ని సేకరించింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో కీలక పరిణామం జరగబోతోందని తెలుస్తోంది. ధనుంజయ్ రెడ్డి 2 ఇచ్చిన సమాచారంతో అంతిమ లబ్ధిదారుడు జగనే అంటోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. మరోవైపు జగన్ అరెస్ట్ ను ఎవరూ ఆపలేరు అంటున్నారు టీడీపీ నేతలు. పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులుగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి కానీ, తన కంపెనీ ఆర్థిక వ్యవహారాలు చూసినటువంటి గోవిందప్ప బాలాజీ కానీ, ఇటువంటి అనేక మంది కీలకమైనటువంటి వ్యక్తులు ఆధారాలతో సహా దొరికిపోయారు. వీళ్ళు పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అనేక ఆధారాలు సేకరిస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో నిన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎదురుగుండా రాజ్ కసిరెడ్డి సార్ మా బాస్ పేరు కానీ నేను చెప్తే నా ప్రాణాలకి ముప్పు అని అన్నట్టు మీడియా ద్వారా తెలుస్తోంది. ఇది నిజమై ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కర్కశంగా తన సొంత బాబాయి, సొంత బంధువుల్నే ఏ విధంగా హింసించి వారి ప్రాణాలను బలిగొన్నాడో ప్రపంచం మొత్తం చూసింది. అతనికి తనామనా లేదు కాబట్టి దేనికైనా తెగిస్తాడు. కాబట్టి ఆ భయం వాళ్ళకి సాధారణంగానే ఉంటుంది. సొంత బాబాయినే ఎలిమినేట్ చేయించినటువంటి వ్యక్తి కాబట్టి రాజ్ కసిరెడ్డి ఆ విధంగా భయపడటంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. అయినా ఏది ఏమైనప్పటికీ ఆధారాలు ఇవాళ అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరుకుంది. అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి సిట్ దర్యాప్తు చేరుకుంటుంది. మరోవైపు జగన్ ను అరెస్ట్ చేసుకోండి, సిద్ధంగా ఉన్నామంటోంది వైసీపీ. ఇప్పటికే ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల వరకు అరెస్టుల పర్వం వచ్చింది. ఇప్పటి వరకు ఈ కేసులో 7 కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా జగనే అరెస్ట్ అవుతారంటూ టీడీపీ నేతలు ఓపెన్ గానే చెబుతున్నారు. ప్రస్తుతం అయితే జగన్ అరెస్ట్ చుట్టే ఏపీ రాజకీయం చెక్కలు కొడుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే సిటీ 7 కీలకంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇక ఫైనల్ గా జగనే టార్గెట్ అంటూ కూడా ఇప్పుడు టీడీపీ నేతలు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? అదిగా మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా తాడేపల్లి ప్యాలెస్ అంటే జగన్మోహన్ రెడ్డికి అంతిమంగా ముడుపులు అంటే డబ్బులు చేరాయనేది సిట్ ఇప్పటివరకు ప్రాథమికంగా చేసిన విచారణలో వెల్లడైన అంశం. ముఖ్యంగా రాజ్ కేసిరెడ్డి నుంచి కూడా బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి చేరాయి. వారు ముగ్గురు నుంచి జగన్కి చేరినట్లు కూడా ఇప్పటివరకు సిట్ అధికారులు కొంతమంది రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. మరికొంత సమాచారాన్ని కూడా సిట్ అధికారులు సేకరించిన పరిస్థితి కనిపించింది. అలాగే దీంట్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరికి నిధులు చేర్చారనేది స్పష్టంగా చెప్పాలని చెప్పి అనేక సందర్భాల్లో కేసిరెడ్డిని ప్రశ్నించిన సమయంలో ఆ పేరు చెప్తే తనకు ఇబ్బందులు పాలవుతాను, తనకి అదే రోజు చివరి రోజు అవుతుందని చెప్పి కూడా సిట్ అధికారులకు చెప్పడం కొంత ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పని అలాగే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఒకసారి 7 రోజులు, ఒకసారి 2 రోజులు, అలాగే 2 రోజుల క్రితం ఈ నలుగురిని కస్టడీలో తీసుకొని అనేక ప్రశ్నలను పరంపర కొనసాగించారు. ఈ విచారణ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే త్వరలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అని చెప్పి టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు దేవుడు కూడా కాపాడలేడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి టీడీపీ నేతలు అయితే ఓపెన్గా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక రండి అరెస్ట్ చేసుకోండి, తాము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నామని చెప్పి కూడా ఇటీవల జగన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల క్రితం నెల్లూరులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే అంశాన్ని కూడా స్పష్టమైన ప్రకటన చేసిన పరిస్థితి. సో అరెస్ట్ చేసుకోండి అని వీళ్ళు చెప్తున్నారు, చేస్తామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ సిట్ అధికారులు మాత్రం లోతుగా సమగ్రమైన విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే అక్కడికి వెళ్లాలనేది సిట్ అధికారుల ఆలోచనగా కనిపిస్తోంది. రానున్న 2-3 రోజుల్లోనే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిని మరొకసారి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతిమంగా వారిచ్చిన సమాచారం వారిచ్చిన డేటాని బేస్ చేసుకొని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు కూడా వీళ్ళని చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ నెల 2వ వారానికి సంబంధించి కానీ నెల చివరి నాటికి సంబంధించి కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు అయితే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం ఆయన ఇచ్చిన వివరణ తదుపరి చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి, నిజంగా అరెస్ట్ అవుతారా లేదా అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కూడా జగన్ చుట్టూ మాత్రం తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్ శివ, ఇప్పటికే సిట్ ప్రాథమికంగా అంతిమ లబ్ధిదారుడు మాత్రం జగనే అంటూ కూడా గుర్తించినట్లుగా చెప్పుకొస్తుంది. మరి విచారణలో ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది సిట్ అని అనుకోవచ్చు? అంటే ఇప్పటికే ఈ నలుగురు ఇచ్చిన సమాచారాన్ని కావచ్చు, అలాగే గతంలో జరిగిన డేటాని గతంలో గ్యాదర్ చేసిన డేటా విషయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కావచ్చు. అయితే ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపుగా 3,600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దీంట్లో హైదరాబాద్, బెంగళూరులో పలు భూములు కొనుగోలు చేశారు. దాదాపుగా 100 కేజీల పైగా కూడా బెంగళూరు, హైదరాబాద్లో బంగారాన్ని కొనుగోలు చేశారు. పలు సినిమాలను కూడా నిర్మించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇవన్నీ ఎవరి ద్వారా నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవన్నీ తాడేపల్లి ప్యాలెస్కి చేరి అక్కడి నుంచి వీరికల్లా డైవర్ట్ అయ్యాయా, లేకపోతే వీరే డైరెక్ట్గా కొనుగోలు చేసి ఆ అంశానికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే బంగారాన్ని కానీ జగన్కి చేర్చారా అనే దానికి సంబంధించి కూడా ఇంకా లోతుగా విచారణ చేపట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సిట్ అధికారులకు సంబంధించి జరుగుతున్న విచారణ ప్రక్రియలో భాగంగా జగన్ అరెస్టుకు సంబంధించి అంటే దాదాపుగా ఇప్పటికిప్పుడు ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఒక 10-15 రోజుల వ్యవధిలోనే ఆయనకు నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత ఆయన విచారణకు వచ్చిన తర్వాత ఈ లోపల ఆయన మళ్ళీ 1-2 సార్లు విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఆయన హ్యాండ్ డిస్పైడ్ కోసం అంటే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తాడా లేదా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రావాలంటే కానీ ఖచ్చితంగా ఒక 20 రోజుల నుంచి 40 రోజుల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే సిట్ అధికారులు జరుగుతున్న విచారణ మనకు అందుతున్న సమాచారాన్ని బేస్ చేసుకుంటే ఈ నెల మధ్యలో కానీ చివరిలో కానీ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాధిక. థ్యాంక్ యూ శివ.